ప్రకటన 2:18 నుంచి చదువుదాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆగండి, ఇది ఎక్కడికి? ఇది అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఎక్కడుందంట ఈమె? జారత్వము చేయుటకును సంఘములో భక్తులను, విశ్వాసులను, సేవకులను పడవేయడానికి ఉంటుందంట. చదువమ్మా, ఇంకేం చేస్తుందో. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. ఎవరికి బోధిస్తదంట? దాసులకు బోధిస్తదంట. వారిని మోసపరుచుచున్నది. There is a judgment in the spirit in the church. 13. అందుకనే మీ అబ్బాయి ఉన్నారా, సంఘంలో కూడా కన్నేసి పెట్టు. దర్శనము అనండి. యూ నీడ్ హ్యావ్ ఎ విజన్. ఒక్కొక్కసారి వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలట. గురి అనండి, వాక్యాన్ని నమ్మి గురిగా పెట్టుకోవాలా. నాట్ హ్యావింగ్ ఎ గుడ్ విజన్ ఆర్ ఎ గుడ్ డెస్టినేషన్. ఒక గురి కానీ దర్శనం కానీ లేకపోవడం వల్ల ఇందులో పడిపోతారంట, శోధనలో పడిపోతారంట. 1 యోహాను 3:3 చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదు. ఆయన యందు ఈ నిరీక్షణ ఆయన యందు ఈ నిరీక్షణ అంటే గురి. తర్వాత వస్తాడు, మనం ఎత్తబడతాము, ఆయనలా అవుతాము అనేటువంటి గురి. ఆయన యందు నీ నిరీక్షణ పెట్టుకొనినా ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకో. ఒకవేళ ఈ గురి లేకపోతే ఏమవుతావు? నువ్వు కూడా శోధనలో పడిపోతావు. చాలా మంది దేవుడు నమ్ముకోవడం కానీ గురి లేదు. గురి అనండి, ఎస్, ఈ నిరీక్షణ. అమ్మో, ఎవ్రీ డే ఐ నీడ్ టు గో అండ్ మీట్ దిస్ గాడ్. ఈ గురి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తను తాను పవిత్రపరుచుకుంటారంట. హీ విల్ మేక్ హిమ్సెల్ఫ్ హోలీ అండ్ రైచస్. 14 1 పేతురు 2:5 చదువుదాం ముందు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. ఆత్మ సంబంధమైన బలి అనండి. ఇంగ్లీష్లో చూస్తే యూ ఆల్సో యాజ్ లైవ్లీ స్టోన్స్. అంటే ఈ జీవితం అంతా ఎలా చదవాలంట? త్యాగపూరితమైన జీవితం. బలియాగం అనండి. అవర్ లైఫ్ షుడ్ బి ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ద్వారా చూడండి, యూ also as lively stones are built upon a spiritual house, a holy priesthood, to offer up what sacrifices? Spiritual sacrifices. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ వాక్యం వింటున్నారంటే మీరు ఆత్మీయ త్యాగము చేశారు. ఇంట్లో కూర్చోలేరు. ఆదివారం వారం అంతా పనిచేస్తారు. ఇంట్లో కూర్చోవచ్చు కదా, హాయిగా ఏదన్నా మంచి ఎక్కడికైనా పోవచ్చు కదా. కానీ ఏం చేశారు మీరు? ఆత్మీయ త్యాగం. ఇది మీరు ఎల్లప్పుడూ నిలుపుకొనుగాక. స్పిరిచువల్ సాక్రిఫైస్. యు వాంట్ టు వర్షిప్ గాడ్. కొంతమంది ఇంకా ముందే వచ్చి దేవుని ఆరాధిస్తారు. దే విల్ వర్షిప్ గాడ్, దే లైక్ గాడ్. స్పిరిచువల్ సాక్రిఫైస్, త్యాగము చేయాల. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారంట. లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. పొద్దున్న లేసి త్యాగం చేయాలా. కొంచెం నీ ఆత్మకు సమయము తీయాలి. 15 ఐసోలేషన్, వేరుపరచబడుట. మేము ఫ్రెండ్స్ అండి, ఎప్పుడు కలిసే ఉంటాం. మీరు నేను ఏకమై ఉన్నాం. వద్దు, కాసేపు వేరుగుండి ప్రార్థన చేసుకోండి. యేసుప్రభు శిష్యులతో జీవితాంతం కలిసే ఉంటాను రండి అని పిలిచాడు. తర్వాత కూడా కలిసే ఉంటాం. కానీ అప్పుడప్పుడు ఏం చేసేవాడు? వాడిని వదిలేసి ఎక్కడ పోయేవాడు? కొండకి పోయి ఒక రోజంతా ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయేవాడు. అలాగా ప్రతిరోజు వారానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు అయిపోయిన దానికి అందరితో కలిసి మళ్ళీ ఆరాధించేవాడు సంఘంలో. మళ్ళీ ఎస్కేప్. సెపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మత్తయి సువార్త 14:23. ఆయన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగానండి. అప్పుడప్పుడు గ్యాంగ్ వదిలేయాలా. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఐ టేక్ ఎ బ్రేక్ ఫర్ 2 hours, 2 గంటల బ్రేక్ తీసుకో. ప్రే అండ్ కమ్ బ్యాక్. ఆయన జన సమూహములను పంపివేసి బ్రేక్ తీసుకోవట్లేదా? కొంచెం పొద్దున్నే లేగు. ప్రార్థన చేయుటకు ఏకాంతముగా. అవును, కరెక్టే. ప్రార్థన అనేక రకాలు. కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేస్తే అభిషేకం పెరుగుతుంది. సంఘానికి రావాలా. 2-3 నా నామాన్ని ఏకీపిస్తే ఏం చేయమన్నాడు? నేను దాన్ని నిశ్చయముగా చేస్తాం. కరెక్ట్, దెర్ ఇస్ పవర్. అది సెకండ్. కానీ దానికి నువ్వు దేవునితో ఏకీవించి ప్రార్థన యొక్క శక్తి తెలిసిన తర్వాత అప్పుడు సహోదరుడితో ఏకీవిస్తే ఇద్దరు కలిపి ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చు. లూకా 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయాలి. కలిసి ప్రార్థన చేశాడు శిష్యులతోటి. సంఘంలో చేశాడు, అందరి ముందు చేశాడు. కానీ
వేరుగా ఉండి కూడా చేసుకున్నాడు. ఒంటరిగా, అందరూ ఒంటరిగా అనండి. ప్రేయింగ్ అలోన్ ఇస్ ఆల్సో ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. కలిసి ప్రార్థించాలా, సమాజంలో ప్రార్థించాలా, ఇతరులకు ప్రార్థించాలా, కలిసి స్తుతించాలా. ఎందుకంటే కూడుకోవాలా. అంత దినాల్లో ఎంత కూడుకుంటే అంత మంచిది. ఒంటరిగా కూడా ప్రార్థన చేసుకోవాలా. సెపరేషన్. ఒకవేళ నువ్వు ఒంటరిగా చేసుకోకపోతే ఏమైపోతావు? పడిపోతావు. సెపరేషన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. 16 పక్కలతో చెప్పండి. బిజీ అనండి. ఒక్కొక్కసారి ఏంటంటే కరెక్టే బిజీ ఉంటుంది. బిజీలో కూడా కొంత సమయం తీసుకోవాలి. ఒక్కొక్కసారి బిజీ లైఫ్లో పడిపోయి బ్రేక్ ఎక్కువైపోతే కష్టమవుతుంది. ఎలాంటి వాటిలో బిజీ అవుతామో చూడండి ఒకసారి. లూకాసు వార్త 14:15-20. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి. ఎవరన్నా మనుషుడు? దేవాతి దేవుడి గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొని. పొలం కొనాలండి, లేకపోతే ఎండిపోతుంది. అందులో పంట చూడకపోతే, అది సరిగ్గా చేయకపోతే అది ఇలా అయిపోతుందండి, అలా అయిపోతుందండి. కానీ కరెక్టే, నువ్వు నీ పని చేసుకోవాలా. నీ పని చేసుకో. గుర్తుపెట్టుకోండి, నీవు నీ పని చేసుకోవాలా. కానీ ఎప్పుడైతే సృష్టికర్త పిలిచాడో అన్నీ వదిలి రావాల్సిందే. క్రియేటర్ కాల్స్, స్టాప్ ఇట్. ఆ బిజినెస్, ఆ ఫ్యాక్టరీ వదిలేసి వచ్చేసాయి. ఎవరు పిలిస్తే? సృష్టికర్త పిలిస్తే. ద క్రియేటర్ కాల్స్, స్టాప్ ఇట్. ఆయన ఇజ్రాయెల్తో ఏం చెప్పాడో తెలుసా? మీరు కానాను వెళ్ళినప్పుడు మీరేం చేస్తారో తెలుసా? 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం మీరు పంటనే పండించొద్దు. మరి ఎలా ప్రభు అంటే, 7వ సంవత్సరం మీరు విశ్రాంతిగా ఉండి. 7వ సంవత్సరం ఎలాగా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? 6వ సంవత్సరం ఉంటుంది కదా, 6వ సంవత్సరం మీకు 3 రెట్లు పంట ఇస్తాడంట. అది 7వ సంవత్సరం సరిపోతుంది, 8వ సంవత్సరం సరిపోతుంది, 9వ సంవత్సరం నుంచి మళ్ళీ మీరు పంట వేసుకోండి అంటాడు. సృష్టికర్త ఎప్పుడైనా వదిలేమన్నాడంటే నీకు అక్కడ ₹1,00,000 లాస్ వస్తుందా? దేవుడు వదిలేమన్నాడంటే అర్థం ఏంటి? నీకు 10 లక్షలు ఇవ్వబోతున్నాడు అనమాట. మరి పొలం పాడైపోతుంది. అందుకనే ఏది ముఖ్యం అప్పుడప్పుడు దేవుడు కొన్ని పిలుస్తాడు, అలాగా పరీక్షిస్తాడు. మరి ఈరోజు ఎలాగా? నో డూ ఇట్. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి చూడండి, పెళ్ళైంది కరెక్టే, జీవితాంతం ఉండేదే కదా. వయసు వంకలు అనమాట ఇవన్నీ. పెళ్ళైంది నేను రాను. నో ఇవన్నీ కూడా సాకులు. బిజినెస్ అని, అదని, ఇదని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. బాబు, ఎడ్లు కొన్నానయ్యా, నేను పరీక్ష పిచ్చి పంపించేస్తాడు. నేను పరీక్షించుకుంటే మంచి వస్తాయి, లేకపోతే 1 లీటర్ అవుతుంది. పొలం పరీక్షించుకుంటే 5 లీటర్లు వస్తాయి. ఎలాగా మరి? నువ్వు ఈ టైంలో పిలిస్తే ఎలాగా? దేవా, నీకు అర్థం చేసుకోవాలి నువ్వు. కానీ దేవుడు పిలిస్తే వచ్చేయి, ఒక్కోటి 50 లీటర్లు ఇస్తాయి. గాడ్ కాల్స్, కమ్ మ్యాన్. మీ ఆవిడ పిలిచినా, ఆళ్ళ పిలిస్తే, ఏళ్ళ పిలిస్తే లేట్ చేయి, సాకులు చెప్పు. సృష్టికర్త పిలిస్తే సాకులు చెప్పక, గుడికి రావడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి సాకులు చెప్పక. డోంట్ టెల్ రీజన్స్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. నేను చాలా బిజీ అయితే ఏంటంట 17 రోజు అలవాట్లు అనండి, డైలీ హ్యాబిట్స్. ఇది అండి నా ఉద్దేశంలో. నీ జీవితము సులువుగా వెళ్ళాలంటే, నీ సేవ సులువుగా వెళ్ళాలంటే, నీ సంసారం సులువుగా వెళ్ళాలంటే, నీ వ్యాపారం సులువుగా వెళ్ళాలంటే, నీవు కొన్ని ఆత్మీయ అలవాట్లు రెగ్యులర్గా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలా? రెగ్యులర్. సామెతలు 8:34. దినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినివారు ధన్యులు. కంటిన్యూటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. రెగ్యులారిటీ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. దేన్నైనా రెగ్యులర్గా చేస్తే నీకేమొస్తాయి? ఆశీర్వాదాలు. గుడికి వస్తున్నావా? రెగ్యులర్గా రా. ఆరాధిస్తున్నావా? రెగ్యులర్గా చెయ్యి. లూకా 11:3. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. అయ్యా, సంవత్సరానికి ఒకసారి మాకు ఇచ్చే ఆహారం అంటున్నావా? ఏమనాలా? మాకు కావలసిన అనుదిన ఆహారము. శరీర ఆహారం నువ్వు తింటున్నావు, చేసుకుంటున్నావు, సమర్థించే ఆత్మీయ ఆహారం నీకు ఎవరివ్వాలా? ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు అనే వాక్యం చదవాలా. ప్రభువా, ఈరోజు నా వినపు విను అని ప్రార్థన చేసుకోవాలా. ఈ అనుదినం అన్నమాట. ఇది కీ. ఒకవేళ ఈ అనుదిన అలవాట్లు లేకపోతే ఏమైపోతావు? పడిపోతావు. దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ హ్యాబిట్స్. 18. మేము దేవుని వాక్యాన్ని నమ్ముతాం, కానీ శక్తిని నమ్మం. మేము యేసయ్యని నమ్ముతాం, అద్భుతాలని నమ్మం, పరిశుద్ధాత్మని నమ్మం. ఎలాంటి వాళ్ళు అక్కడ చూసారా మీరు? దేవుడు రోగులను స్వస్థపరిచాడు, అది బైబిల్లో రాయబడింది. దాన్ని ఏమంటారు? వాక్యం. ఆ వాక్యమే అద్భుతమే వాక్యం. ఈ రెండింటిని వేరుపరచొచ్చా? నీ తలని శరీరాన్ని వేరుపరచొచ్చా? అలాగే ఈ రెండు వేరుపరచలేము.
యూ కెనాట్ సపరేట్. పక్కన చెప్పండి, అద్భుతాలను వాక్యమును వేరుపరచలేము అని చెప్పండి. యూ కెనాట్ సపరేట్ ద వర్డ్ అండ్ మిరకల్స్. 2 తిమోతి 3:4-7 చదువుకుందాం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వరే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఆగండి, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అట్టి వారికి ఏమై ఉండమంటున్నాడు? విముఖుడు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ చూడండి. హ్యావింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డినైయింగ్ ద పవర్ దేర్ ఆఫ్ ఫ్రమ్ సర్చ్. ఏమన్నది ఇంగ్లీష్లో? టర్న్ అవే. అంటే నాకు దేవుడు నమ్ముతున్నాను కానీ అద్భుతాలను మేము నమ్మం, శక్తిని నమ్మం. దట్ ఈస్ నాట్ గాడ్లీ, దట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్. అందరూ చెప్పండి, మేము దేవుడిని నమ్ముతాము, ఆ దేవుని శక్తిని నమ్ముతాము. పైకి భక్తి గల వాళ్ళ వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు, ఇటు వారికి విముఖం. అటువంటి వారు పడిపోతారండి. ఎందుకు పడిపోతారు చూద్దాం, అది కూడా చదువుదాం. 6వ వచనం చదువమ్మా. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. చూడండి, వాళ్ళు ఏమవుతారంట? పాపభరితులు అయిపోతారంట. నానా విధమైన దురాశల చేత నడిపింపబడతారంట. ఇదే దేన్ని నమ్మకపోతే? దేవుని యొక్క శక్తిని నమ్మకపోతే. చదువు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు, వీరిలో చేరినవారు. దేవుని శక్తిని దురుస్కరించి వారు పాపంలో పడిపోతారంట. డినైయింగ్ ద పవర్ ఆర్ పీపుల్ హూ ఫాల్ ఇంటు టెంప్టేషన్. పౌలు అంటాడు కొరింథీయులతోటి, నేను మీతో మాట్లాడలేక, కరెక్టే నూతన సృష్టే, కానీ నువ్వు నూతన బేబీ. 30 ఏళ్ళైనా సరే నువ్వేంటి? నూతన బేబీయే. పౌలు అదే అంటాడు కొరింథీయులతో, ఓ కొరింథీయులారా, మీరు ఇంకా పాలు తాగువారై ఉన్నారు, మీరు శరీరానుసారులు అయి ఉన్నారు. అంటే యు ఆర్ ఇన్ అ మోర్ డేంజరస్ సిచ్యువేషన్. యా, గాడ్ ఇస్ పవర్ఫుల్, ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్, ప్యూర్ బ్లడ్, యా, బట్ గ్రో. ఈ రోజు అవన్నీ మీ శరీరములో అంతమైపోను గాక. రెగ్యులర్గా మనం దేవుని వాక్యం విని ప్రార్థిస్తే ఏమవుతాము? ఎదుగుతాము. లేకపోతే ఎలాగుంటాము? చిన్న పిల్లలు. నెక్స్ట్ లెట్స్ రీడ్ దిస్. 20 తిరస్కారము, రిజెక్షన్. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పెద్దవాడిని ప్రేమిస్తారు, కొంతమంది చిన్నవాడిని ప్రేమిస్తారు, కొంతమంది కూతురు ప్రేమిస్తారు, కొంతమంది కొడుకుని ప్రేమిస్తారు, కొంతమంది వాడికి కొంటారు, వీడికి కొంటారు. ద్వేషము మంచిది కాదు. ద్వేషము అంటే పార్షియాలిటీ ఎంతమంది తెలుసు? వేరువేరుగా చూచుట పిల్లల్ని. యాకోబుకి మొదటి భార్య ఎవరు? లేయా. రెండో ఆమె ఎవరు? రాహేల్. కానీ యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు, లేయాని ద్వేషించాడు. చూద్దాం, ఆదికాండం 29:31 చదువుదాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాల కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు ఏం చేశాడంట? లేయా గర్భం ఏం చేయబడ్డదంట? లేయా ద్వేషింపబడ్డదంట. రిజెక్షన్. ఈ ద్వేషించడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఆ ద్వేషములో మొదట పుట్టిన కుమారుడు, ఆ లేయాకి పుట్టిన కుమారుడి పేరేంటి? ఎవరికైనా తెలుసా? రూబేను. పుట్టిన తర్వాత రూబేన్ ఎదుగుతున్నాడు. రూబేను తండ్రి ద్వేషిస్తున్నాడు, తల్లిని తండ్రి ద్వేషిస్తున్నాడు, మొదటి కొడుకుని, రెండో కొడుకుని ద్వేషిస్తూ ఉన్నాడు రూబేన్ని. అయితే ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 35:22. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించి. ద్వేషము, ఒక వ్యక్తి ద్వేషిస్తే ఆ వ్యక్తి ఎందులో పడతాడు? శోధనలో పడతాడు, పాపంలో పడిపోయాడు. రిజెక్షన్ మేక్స్ యూ టెంప్టెడ్ అండ్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. అందుకే నీ పిల్లల్ని ద్వేషించొద్దు, నీ భార్యను ద్వేషించొద్దు, నీ భర్తను ద్వేషించొద్దు. ఇఫ్ యూ హేట్, ఇట్ విల్ లీడ్ యూ టు టెంప్టేషన్. ద్వేషము నిన్ను శోధనలో పడేస్తుందంట. చూసారా, యాకోబు ఏమో శపిస్తాడు రూబేన్ని, రూబేను నువ్వు పైకి రావు, నువ్వు తప్పు చేసావు. తప్పు ఎవరిదే? యాకోబుదా రూబేన్దా? యాకోబుది. ఏం చేశాడు యాకోబు? రూబేన్ని ఆమె తల్లిని ఏం చేశాడు? ద్వేషించాడు. ఇప్పుడు ఎవరిని తిడుతున్నాడు? రూబేన్ని తిడుతున్నాడు. రూబేను నువ్వు తప్పు చేసావు, నువ్వు పైకి రావు. రాంగ్ స్టఫ్. రిజెక్షన్ మేక్స్ యూ ఫర్ టెంప్టేషన్. దావీదుని ఏం చేశారు? ద్వేషించాడు వాళ్ళ తండ్రి. నువ్వు ఎందుకు పనికిరావరా, వేస్ట్గాడు, నువ్వు పోయి గొర్రెలు కాసుకో అన్నాడు. అందరికీ మంచి పెడతాడు, ఇటుక మిగిలిపోయి పెడతాడు. ఇక తినా సద్దానం తినా అంటున్నాడు. ఇంట్లో ఏముంది? ద్వేషం. అందుకే దావీదు రక్షింపడిన రాజైనా సరే ఏముంది దావీదులో? శోధనలో పడిపోయేవాడు, తృప్తి చెందట్లే. మొదటి భార్య, రెండో భార్య, 2, 3, 4 ఆపరాలంటే ఆపట్లే. 300 మంది అంట. రిజెక్షన్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ ఇన్ ఎ రాంగ్ వే. రిజెక్షన్ ఇస్ డేంజరస్. డోంట్ రిజెక్ట్ పీపుల్, ఎస్పెషల్లీ ద నోన్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. అప్పుడప్పుడు మనం నీతిగా ఎందుకు ఉండలేమో తెలుసా? నీతి కొరకు ఏం కలిగి ఉండాలంట? ఆకలి కలిగి ఉండాలంట. ఆకలితో ఉండాలి. ఎన్నిసార్లు పడిపోయినా కాదు, నువ్వు ఎన్నిసార్లు పడిపోతావు అని కాదు, ఎంత ఆకలిగా ఉన్నావు
అనే దాన్ని బట్టి దేవుడు నీ యొక్క ఆకలిని తీరుస్తాడు. దప్పికొనుట నీతి కొరకు ఆకలి దప్పులు కొనుట. 21, 22 మత్తయి సువార్త 6:13 మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించు. ఊరికే ప్రార్థించడం కాదు, ప్రభువా నాకు ఆశీర్వదించు ఆవరణ ఇచ్చే అని కాదు. ఈ శోధనలో ఈ ప్రత్యేకమైన నా బలహీనతలో నేను పడకుండా నన్ను నిలబెట్టు అని ప్రత్యేకంగా ఏం చేయాలంటే దాని కొరకు ప్రార్థన చేయాలంటే ప్రత్యేకమైన ప్రార్థన అనండి. స్పెషల్ ప్రేయర్ 40 days ప్రేయర్ చేయాలా దాని కొరకు. ఆ శోధనలో పడిపోతున్నావు అంటే ఈ దురలవాటు బయటికి రావాలని స్పెషల్లీ ఫర్ దట్ ఏరియా. 23 వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెతికినట్లు వెదుకుట. సామెతలు 2:3-6 తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. వెండిని వెతికినట్లు వెతకాల, దాచబడిన ధనం వెతికినట్లు వెతకాల. సమయం గడుపు, అప్పుడు అది ఎంత గొప్పదో నీకు అర్థమవుతుందండి. మాకు దూరమైందండి, మేము రాము. 24 గురి వద్దకు వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళుట? గురి వద్దకు. సంసోన్కి సాధారణంగా సంసోన్ అభిషేకం, ఈ 2 వచనాలు రాసుకోండి. న్యాయాధిపతులు 13:24-25, న్యాయాధిపతులు 14:4. ఇక్కడ ఫిలిస్తీన్ని జయించడానికి దేవుడు ఎవరిని అభిషేకిస్తాడు? సంసోన్ని అభిషేకిస్తాడు. కానీ సంసోన్ పెద్దోడు అవుతున్నా సరే తల్లిదండ్రులు పంపరు. అప్పుడు ఏం చేయాలి? సరైన మార్గం తీసుకెళ్ళిపోతే శోధనలో పడతాడు. ఫిలిస్తీన్ల స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. దురలవాట్లకి వెళ్ళి శోధనల తర్వాత మళ్ళీ ఢిల్లీలో శోధనలో పడి గురికి ఎలాగోలాగా గురి చేరుస్తాడు. భయము. నీ గురి వద్దకు నువ్వు పరిగెడితే శోధనలో నువ్వు పడవు. సాధారణంగా శోధనలో పడకుండా గురి వద్దకు చక్కగా వెళ్ళాలా. కానీ ఆ గురి వద్దకు వెళ్ళకపోవడం వల్ల శోధనల గుండా ముళ్ళ కంచెల గుండా వెళ్ళి తన గురిని నెరవేర్చుకున్నాడు. 25 ఎక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాల. రాంగ్ లొకేషన్. ఓకే, యూదాది చెప్పాను, ఈసావుది చెప్పాను, దావీదు విషయం కూడా చెప్పాను. 2 సమూయేలు 11 మొదటి 2 వచనాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా. ఆగండి, నేను ఇప్పుడు ఈరోజు జాబ్కి వెళ్ళాలా, ఈరోజు ఎగ్జామ్ ఉంది, నేను ప్రేయర్ చేసుకుంటా మమ్మీ. ఏం చేస్తావు? ప్రేయర్, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా. ఓడి వీకండి. ఎగ్జామ్స్ టైంలో ఏం చేయాలా? చదువుకునే ఎగ్జామ్స్ రాయాలా. ప్రార్థించే టైంలో ప్రార్థించాలా. దావీదు ప్రార్థించే టైంలో, స్తుతించే టైంలో, అన్నీ చేసే టైంలో, యుద్ధాలు చేసే టైంలో ఏం చేయాలి? దావీదు యుద్ధాలు చేయాలా. కానీ యుద్ధం చేయకుండా మేడెక్కాడు. ఎందులో పడ్డాడు? శోధనలో పడ్డాడు. నేను యుద్ధానికి వెళ్ళను, నేను పైన ప్రేయర్ చేసుకుంటా అని యుద్ధానికి వెళ్ళకుండా పైన 2 చేతులు ఎత్తి ప్రేయర్ చేసుకుంటా శోధనలో పడతావు నువ్వు. యుద్ధానికి వెళ్ళవలసినవి యుద్ధానికి వెళ్ళు. You do what God tells you to do and God will bless you. Listen and do what God tells you to do. 26 సామెతల గ్రంథం 23:29-33 చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే ఏ గదా. ద్రాక్షారసము? కలిపిన ద్రాక్షారసం. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకు. పిమ్మట అది సర్పం వల్లే ఖర్చును. ఏం చేస్తుందంట? పక్కన వాళ్ళు చెప్పండి. పౌలు చెప్పిన ద్రాక్షారసం ఏంటి? ఆ ద్రాక్షారసం పుచ్చుకోవడం కొంచెం మంచిదేమో, కానీ కలిపిన ద్రాక్షారసం ఏమంటున్నాడు? తాగొద్దు. అది ఏం చేస్తుందంట? కాటేస్తుందంట. ఓకే, యా, ఇట్ విల్ బైట్ యూ. దట్స్ డేంజరస్. డోంట్ డ్రింక్ ఇట్. చదవండి. అది సర్పం వల్లే ఖర్చును. ఎలా కాటేస్తుందంట? స్పెషల్ కాటేస్తుందంట. ఎలాగా? కట్లపాము వల్లే కాటలేస్తుందంట. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. ఏయో కనపడతాయంట నీ కళ్ళకి. రైట్. నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఏయో మాట్లాడతామంట. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరను పండుకొని వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును. ఓకే, విపరీతమైనవి నా కళ్ళలో కనపడను. చూడండి 33 ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? దాన్ ఐస్ షాల్ బిహోల్డ్ స్ట్రేంజ్ ఉమెన్. అంటే నీ భార్య తప్ప వేరే అందరూ కనపడతారంట. యువర్ ఉమెన్నా స్ట్రేంజ్ ఉమెన్నా? స్ట్రేంజ్ ఉమెన్ అంటే ఇంగ్లీష్లో ఏంటి? పరస్త్రీ. అంటే నువ్వు బాగా త్రాగితే నీ కళ్ళకి ఎవరు కనపడతారంట? మీ ఆవిడ తప్పుతా. యువర్ ఐస్ విల్ సీ అ డిఫరెంట్ ఉమెన్. ఓకే. 27 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుడు అబ్రహాము దేవుడు ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. మొదట దేవుని రాజ్యం వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అలాగే నువ్వు పొందుకోవాలి. కానీ
నేను డబ్బును వాడు అవ్వాలి అనే ఆశ నీకుంటే చాలా పొరపాట్లు చేస్తావు. 1 తిమోతి 6, 9, 10 ధనవంతులగుటకు అపేక్షించువారు దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అర్థమైందా? దేవుడు ధనం ఇస్తే మంచిదే, దాని మీద హృదయం పెట్టక నువ్వు దాన్ని చక్కగా హ్యాండిల్ చేయగలవు. 28 స్వనీతి. యోబు. ఓకే, యోబు గురించి తెలుసు కాబట్టి ఇది చెప్తాను మీకు. రోమీయులు 13 ఏలయనగా వారు దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి యోబు నేనే గ్రేట్, దేవుడు తప్పు చేశాడు నా విషయంలో, నేను పేదలకు ఇచ్చా, ధర్మం చేశా, మంచిగా చేశా, నీతిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, పరిస్థితిని చూడలే, నేను పర్ఫెక్ట్ అని అనుకున్నాడు. దేవుడి కంటే పర్ఫెక్ట్ అనుకున్నాడు. ఏమైపోయింది? సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. స్వనీతి ఈజ్ డేంజరస్. యోబు 32:1, యోబు 34:5, 29 హేట్రెడ్, ప్రేమ లేని పరిస్థితి. అందరూ ప్రేమ అనండి, ప్రేమ లేకపోతే ఏమవుతుందో చూద్దాం. 1 యోహాను 2:9-11 రిజెక్షన్ వేరు. రిజెక్షన్ అంటే పక్కన పెట్టేయడం వేరు, ప్రేమ లేకుండా ఉండడం వేరు. చూడండి ఇది ఏం జరుగుతుంది ఒకసారి చదవండి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణము లేదు. ఇంగ్లీష్లో చూడండి. హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్ అండ్ దెర్ ఈస్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్. స్టంబ్లింగ్ అంటే ఇలా పడ్డం అనమాట, జారి పడ్డం. అంటే ప్రేమ లేకుండటం వల్ల ఏమైపోతారంట? పడిపోతారంట, చీకట్లో పడిపోతారంట. నీకు తెలియదు ఏంటి, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, ప్రార్థిస్తున్నా కదా, ఎందుకు పడిపోయాను? ప్రేమ, ఎవరినో ద్వేషిస్తున్నావు. You see that? Hatred will make you fall. When you believe God for supernatural, that miracle will change the world. Father, in the name of Jesus, Lord, let the mantle now come, those who are believing. The mantle of Hanok, the mantle of Elijah, Lord, as they are believing, let their journey begin. Let the power of the Holy Spirit work with them. Let their carnality of gossiping, let their carnality of flesh, let their carnality of jealousy, let all these things go away. Lord, let them have a pure minds, pure spirits, believing God and to do His will. Those who are prepared, those who are ordained, maybe there are some ordained people now in this time, my Lord, as they are ordained here, yes, you pick them up, you write their names and prepare them from today. They are some are in their teenage. Thank you, before this dispensation you have even released immortality. A new dispensation began in the name of Jesus Christ of Nazareth. Amen.